నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయం శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సెప్తియాగేసిమ ఆదివారపు లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకును, పత్రికా పాఠ్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకును, సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయుండి ఈ రీతిగా వర్తమానము అందించుటలో నన్ను ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నందుకు మీకు వందనములు. దేవా, బిడ్డలను ఆత్మీయముగా బలపరచుటలో మీరే సహాయము దయచేయండి. ఈ వర్తమానం అంతయు దేవా మీరుండి మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యథార్థ సంఘటనను విని వర్తమానంలోకి వెళదాం. ఒక సంపన్నుడైన వ్యక్తికి పొలాలు, బంగారము, ధనము బాగా ఉన్నాయి. ఎంతమంది పనివారంటే ఎక్కువ మంది పనివారు ఉన్నారు. రాజకీయంగా కూడా పేరు సంపాదించుకుని పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. కొందరు రౌడీలను కూడా పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకగానొక కుమార్తె అందగత్తె, చాలా గారాబంగా పెంచాడు, బాగా చదివించాడు. అయితే తన కూతురు ఒక పేద అబ్బాయిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు కంటపడకుండా కొంతకాలము వారిరువురు కలిసి కాపురం చేశారు. అయితే తండ్రి మాత్రము కుమార్తెను గురించినటువంటి అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి ఆ రౌడీలు 5గురు ఆ అమ్మాయి ఉన్నటువంటి ప్రాంతాన్ని దర్శించి ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకొని వెంబడించారు. ఆ అమ్మాయితో పాటు ఇంటికి వెళ్ళారు. అప్పుడు అమ్మాయికి అర్థమైంది, గుర్తించింది వారిని వారి నాన్న పంపించాడని, గూండాలని గుర్తించింది. కానీ వారితో ప్రేమగా మాట్లాడి, అనలారా రండి, కూర్చోనండి అని కుశల ప్రశ్నలు అడిగింది. వారికి వెంటనే మంచి ఆహార పదార్థాలు, రుచికరమైనవి ఏర్పాటు చేసి వారికి తృప్తిగా వడ్డించింది. తినినటువంటి ఆ వ్యక్తులు కళ్ళ వెంబడ నీరు కారుతూ ఉన్నది. కారుతూ ఉండగా ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి కన్నీరు విడుస్తూ, అమ్మగారు, మేము నిన్ను చంపడానికి వచ్చాము, కానీ మా ఆకలిని గుర్తెరిగి నీవు మంచి భోజనం పెట్టావు. భోజనము పెట్టినటువంటి చేతులను నరకటము మంచిది కాదని ఇంత మర్యాదలు చేశావు, మంచి ఆహార పదార్థం పెట్టావని వారు ప్రాధేయపడ్డారు. నీలో దేవుడున్నాడమ్మా అని వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశము మనము దేవుని వారము. రౌడీలు కూడా నీలో దేవుడున్నాడమ్మా అని వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నేటి ఆదివారము సెప్తియాగేసిమ ఆదివారము. సెప్తియా అనగా 70. 70 అనేటటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఇది సిద్ధపాటుకు, పరివర్తనకు పిలుపునిచ్చే ఆదివారముగా ఉంటూ ఉన్నది. 70 రోజులు అనగా పునరుద్ధానానికి 70 రోజులు ముందు వచ్చే ఆదివారము. పునరుద్ధానానికి ముందు వచ్చే 9 ఆదివారాల్లో ఇది ఒకటి. బస్వ బుధవారమునకు ముందు వచ్చే 3వ ఆదివారం. ప్రియమైనటువంటి వారలారా, లెంటు కాలానికి ఉపవాసము మరియు ప్రార్థన వైపు
నడిపిస్తూ ఉన్నటువంటి ఆదివారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుండి 10వ అధ్యాయం 5వ వచనం వరకు గమనిస్తే ద్రాక్ష తోట పనివారి ఉపమానం అక్కడ మనం చూస్తాం. విశ్వాసులు దేవుని వాక్యానుసారముగా తమ జీవితాలను సమీక్షించుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిస్తే దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ప్రియమైనటువంటి వారలారా, సృష్టిని సంపూర్తిగా చేసి విశ్రమించినటువంటి దినము 7వ దినము. 7వ సంఖ్య దేవునికి చెందినటువంటిది. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు గమనిస్తే 10వ వచనం చదువుకుందాం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, నీ పశువైనను, ఎండలోనున్న పరవాసి అయినను ఏ పనియు చేయకూడదు. 7వ దినము ముందేమో ప్రభు దినం అని తెలుసుకున్నాం. ఇక్కడేమో 7వ దినము విశ్రాంతి దినము. ఇంకా 7 యొక్క ప్రాముఖ్యత, 70 యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయండి. కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అనేటటువంటి మాట. 70 సంవత్సరాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 27 వచనాల్లో పేతురు ప్రభువును అడుగుచున్నావు, ప్రభువా నా సహోదరుడు తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకా? ప్రభువు జవాబు అంటూ ఉన్నాడు 22వ వచనంలో, ఈ 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏండ్ల మట్టుకు జీవితకాలము క్షమించాలండి. 7 యొక్క సంఖ్య ప్రాముఖ్యమైనది. లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనంలో సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి 70 మంది సభ్యులు మనము దేవుని వారము అనగా 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే బలహీనులను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచూ ఉన్నాడు. మనమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయన కూడా జీవము గల వారము. ఆయనతో కూడా మనము జీవము కలిగిన వారము. మనము నేటి లేఖన భాగాల్లోకి వెళదాం రండి. పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదువుగా విని ఉన్నాం. 8వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఉపాంశము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇర్మియాను ప్రవక్తగా పిలిచినటువంటి దేవుడు తనను ప్రతిష్ఠించి తనను ఎందుకు పిలిచాడో చెబుచున్నటువంటి సందర్భం ఇక్కడ. ఇర్మియా అనగా యెహోవా స్థాపించును, హీబ్రూ భాషా పదం. తెలుగులో యెహోవా ఉన్నతపరచును. ఇర్మియా సందేశంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, దేవుడు యోధాను పడద్రోసి నాశనం చేయడం. రెండవది, తన ప్రజలను సమకూర్చి పునరుద్ధరించడం. ఇర్మియా అనగా కన్నీటి ప్రవక్త. దేవుని ప్రజల కోసము కన్నీరు కార్చినటువంటి ప్రవక్త. అయితే నేను బాలుడు గదయ్యా అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నేను బాలుడను కదయ్యా అంటే, ఇదిగో నీవు తల్లి గర్భములో రూపింపక మునిపే ఒక అనాదిగా నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానయ్యా. ఇశ్రాయేలులను రక్షించడానికి దైవ సంకల్పము ఉన్నతమైనది. దైవ సంకల్పము విశేషమైనది. దైవ సంకల్పము జనములకు ప్రవక్తగా పిలువబడినది. ఇర్మియా సాకులు చెబుతూ ఉన్న సందర్భం 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా, నేను బాలుడను, శక్తి లేనివాడును అంటూ ఉన్నాడు. దేవుని శక్తి లేని వారిని, నత్తివారిని, అంగహీనులను, బలహీనులను ఏర్పరుచుకొని శక్తివంతమైన సాధనాలుగా, పనిముట్లుగా వాడుకుంటూ ఉన్నాడు. సాధనాలుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 7వ వచనాన్ని గమనిస్తే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నువ్వెందుకు బాలుడవుతావు? ఇదిగో నా ఆత్మ నీతో ఉంటది, శక్తి కలిగిన వాడుగా నీవు వెళ్ళు అని
ప్రియమైనటువంటి వారలరా, బలహీనులను బట్టి దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. వారి పట్ల ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. సంసోను విషయంలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3-5 వచనాల్లో గమనిస్తే, సంసోను నిమిత్తము దేవుడు మనోహ భార్యతో చేసినటువంటి వాగ్దానము. సంసోను ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డ కాబట్టి అలా మనోహ భార్య గర్భాన జన్మించాలి. దావీదును కూడా మనం గమనించినట్లయితే ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాచుకునే వ్యక్తి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12-13 వచనాల్లో చూడగలుగుతాం. మరి ఆ రీతిగానే బాప్తిసం ఇచ్చి యోహానును కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వీరందరూ దేవుని ఏర్పాటులో ఉన్నవారేనండి. పౌలును సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన పనులు చేశాడు, కానీ ఇక్కడ దైవ కార్యము నిమిత్తము పౌలును కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మోషే విషయంలో మోషే అంటున్నాడు కదా, నిర్గమాకాండము 4వ అధ్యాయం 10-11 వచనాల్లో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నీకు తెలుసు కదయా, నాకు మాటలు మాట్లాడటం నేర్పరితనము లేదు. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. తన సమస్యను తాను చెప్తూ ఉన్నాడు, కానీ బాహ్య సంబంధమైన సమస్యలను దేవుని దగ్గర వేలెత్తి చూపడానికి వీలు లేదు. అందుకే నత్తివారిని, పిచ్చివారిని, జ్ఞానహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుని తన సాధనాలుగా, దైవజనులుగా ఉన్నతమైన స్థితిలో ఉంచుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 12వ వచనంలో అంటున్నాడు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నోటి మాంద్యము గలవాడను అనవద్దు. ఇర్మియాతో నేను బాలుడును అనవద్దు. మాట్లాడడానికి శక్తినిచ్చే దేవుడను నేను. ఇర్మియా యొక్క పరిచర్యలోని భాగాలు 3 భాగాలుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. మొదటిది క్రీస్తు పూర్వము 627 నుండి 605 వరకు గమనిస్తే అషూరు, ఐగుప్తు, యోధాను భయపెట్టినటువంటి కాలం ఇది. రెండవ విషయం, క్రీస్తు పూర్వము 605 నుండి 586 వరకు యోధాను బబులోను జయించి నాశనం చేసిన కాలం. మూడవదిగా క్రీస్తు పూర్వము 586 నుండి ప్రియమైనటువంటి వారలారా 580 వరకు యెరూషలేములోను ఐగుప్తులోను జీవించి ప్రవచించినటువంటి కాలము. ఇక స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. మత్తయి స్వార్థ 25వ అధ్యాయం 14 నుండి 30 వచనాలు చదవగా విన్నా, ధ్యాన వచనముగా మత్తయి స్వార్థ 25వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇక్కడ ఉపాంశము సమృద్ధినిచ్చువాడు. సేమ్ ఈ సందర్భమే లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 27 వచనాల్లో గమనిస్తే మేనాల ఉపమానము అక్కడ చెప్పబడుతూ ఉన్నది. ప్రభువు తలాంతులు ఉపమానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, తనను నమ్మి విధేయులుగా ఉన్న వారికి సమృద్ధినిస్తానని, నమ్మని వారికి అనగా అవిధేయులకు తీర్పు ఉంటుందని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. తలాంతులు అనగా వరాలు. దేవుడిచ్చిన వరాలను పెంచుకుంటే పెద్ద బాధ్యత అప్పగిస్తాడు. సోమరి దగ్గర నుండి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక తలాంతును తీసివేసి తనకేమీ లేకుండా చేశాడు. తలాంతు పాతిపెట్టినటువంటి వ్యక్తి శాస్త్రులు, పరిసయ్యులకు సూచనగా 15వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. దేశాంతరము అనగా పరలోక రాజ్యమునకు సూచనగా ఉంటూ ఉన్నది. యజమానుడు అనగా యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాడు. సేవకులు అనగా విశ్వాసులకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నారు. తలాంతులు అనగా దేవుడిచ్చు వరాలు లేక దేవుడిచ్చేటటువంటి వనరులు. నమ్మకముగా పనిచేసి ఆధ్యాత్మిక ఫలాలను పొంది అభివృద్ధి చెందాలని, పరలోక స్వాస్థ్యమును సంపాదించుకోవాలని చెప్పుచున్న సందర్భము. 5 తలాంతులు, తలాంతు అనగా 3600, 5 తలాంతులు అనగా 18,000. తాను 5కు 5 సంపాదించుకున్నాడు. 18 రెళ్ళు 36,000 సంపాదించాడు. అలానే 2 తలాంతుల వ్యక్తి 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి భూమిలో పాతిపెట్టాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు గమనిస్తే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, నిన్ను పుట్టించినటువంటి దేవునికి
నీవు నమ్మకముగా పనిచేయాలని కోరుతూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి ధనము, బలము, ఉద్యోగము, ఆరోగ్యము, జ్ఞానము, గాత్రము, నేత్రము ఏదైనా సరే సామర్థ్యము మేరకు పని చేయాలి, లేకుంటే తీసివేస్తాడు. పత్రిక పట్టి భాగంలోకి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 22 నుండి 34 వచనాలు చదవగా విన్నాం. ధ్యాన వచనముగా అపోస్తుల కార్యముల గ్రంథము 17:25 వచనం చదువుకుందాం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఉపాంశము జీవమునిచ్చువాడు. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణములో గ్రీకు దేశములో ఏథెన్సు పట్టణములో దేవుని సువార్త తెలివిగా ప్రకటించిన సందర్భము. పౌలు అనుసరించిన పద్ధతి శ్రేష్టమైన పద్ధతి. ఏథెన్సు పట్టణంలో అరియోపగులో చేసినటువంటి అన్యజనులను దూషించలేదు, ద్వేషించలేదు. సందర్భానుసారముగా క్రీస్తును గూర్చినటువంటి బోధ చేశాడు. ఏథెన్సు ఇది పురాతనమైన పట్టణము. తత్వశాస్త్రవేత్తలకు, జ్ఞానులకు, భక్తిపరులకు నిలయం. ఇది జ్ఞాన సముపార్జనకు పేరుగాంచినటువంటి పట్టణము. పౌలు ఏథెన్సు పట్టణములో ఒంటరివాడైనను సువార్త అందించటానికి వెనుకాడలేదు. ఏథెన్సు పట్టణంలో విగ్రహాలతో నిండిన పట్టణం అది. ఆ పట్టణము నిండా విగ్రహాలున్నాయి. ఏథెన్సులో మానవుని కలుసుకోవడం కష్టమేమో కానీ దేవతలను కలుసుకోవడం సులభమే అని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పౌలు సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ సంత వీధులలో తర్కించుచూ ఉన్నాడు. పరితాపము చెందిన తరువాత 18వ వచనంలో అంటున్నాడు కదా, ఎపికూరీలు, సోయక్తులు వీరు ప్రాచీన తత్వశాస్త్ర అధ్యాపకులు. అరిస్టాటిల్, ప్లాటో ఏథెన్సు తత్వశాస్త్రమును అభివృద్ధి పరిచినటువంటి వారు. ఇలాంటి వారు పౌలుతో వాదనకు దిగారు. అయితే ఇక్కడ 7 విషయాలు మనం గమనించాలి పౌలు బోధలోనివి. ఏథెన్సు వారు అతిదేవతా భక్తి గలవారిని ప్రశంసించాడు 22వ వచనంలో. రెండవది, విగ్రహారాధనను ప్రస్తావిస్తూ తెలియబడని దేవునికి అంటూ బలిపీఠమును ఆధారముగా చేసుకుని క్రీస్తును గూర్చిన బోధ చేస్తూ ఉన్నాడు. మూడవది, మీరు తెలియని దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, నేను ఆయనను గురించి వివరించుచూ ఉన్నాను. 4లో, ఆయన తెలియబడని దేవుడే, ఆ క్రీస్తే అని ఆయన యందు మనం అందరము జీవించుచూ ఉన్నామని ప్రభువు ప్రస్తావన తీసుకుని వచ్చాడు వారికి. 5వ విషయం, సృష్టికర్త అయిన దేవుడు మానవ హస్తకృత్యములలో ఉండడు. దేవుడు నువ్వు చేసిన బొమ్మలలో ఉండడయ్యా అని తెలియపరుస్తూ ఉన్నాడు. 6వది, మారు మనస్సును ప్రేరేపించుచూ ఉన్నాడు 30వ వచనంలో. 7వది, పునరుద్ధానము ఉన్నదని బోధించాడు 32వ వచనంలో. పునరుద్ధానుడు జీవమిచ్చువాడు కాబట్టి మీరందరూ ఆ పునరుద్ధానుని గుర్తెరగండి, నమ్మండి, జీవము పొందుకోండి. సెప్తియాగేసిమ 70 రోజులు పునరుద్ధానమునకు ముందు 70 రోజులు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము దేవుని వారముగా ఉందాం. దేవుని వారముగా మనము ఉంటే ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన సమృద్ధినిస్తాడు, ఆయన జీవమునిస్తాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ శ్రమలకు సిద్ధపాటు ఉద్దేశం అదే. ఇదిగో నేను మీరు నా బిడ్డలు, నేను మీకు తోడై ఉంటాను. ఇదిగో సమృద్ధిని మీకు ఇస్తాను, జీవమునిస్తాను, నిత్య జీవం మీకు ఇవ్వడం కోసమే ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తున్నటువంటి ఆ ప్రభుని యొక్క మాటలను విని ఆత్మీయముగా బలపడదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీ ఎల్లరికను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.